మనకు కుత్బుల్లాపూర్ కుక్కడపల్లి కలిపితే ఇటు నుంచి కూడా 45 ఉన్నాయి, మళ్ళీ ఇటు 42 ఉన్నట్టున్నాయి. ఈ రెండు కలిపితే 100% సైబరాబాద్ మున్సిపాలిటీ కూడా మనమే గెలిచే ఆస్కారం ఉంది. కార్పొరేషన్ సరే, మన పాత హైదరాబాద్ దాని గరిమ ఉండగా ఉంది, దాన్ని పెద్ద కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మన పార్టీ చాలా పటిష్టంగా ఉంటుంది. అనాదిగా మనం గెలిచేటువంటి పార్లమెంట్ చిన్నవాడు కాబట్టి మనం తప్పకుండా, అందుకనే వారికి ఆ విశ్వాసం ఉంది కాబట్టి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్ కావచ్చు, మన జెండా ఎగురుతుందని చెప్పి గంట పని చెప్తున్నారు. రెండవది ఏంటంటే, ఇవాళ లీడర్షిప్ ఉంటే ఎట్లా సబ్మిట్ చేస్తామో కూడా దానికి మరో సాక్ష్యం వెళ్ళిపోయాను. నాకు తెలిసి ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఒకటే నియోజకవర్గంలో ఒక 300-400 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ప్రజలకు ఏ సమస్యలు లేవో ఆ సమస్యలు పరిష్కరించిన నియోజకవర్గం కూడా ఎల్బీనగర్ నియోజకవర్గమే. చాలా మంది తెలియదు. ఒక్కొక్క కార్పొరేటర్ 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్ల వరకు కూడా పనిచేశారు. ఇంకా మా అనుభవం చెప్తున్నాం, మా దగ్గరికి ఏమైనా దరఖాస్తు వస్తే కూడా టక్కన కార్పొరేటర్కి ఫోన్ చేస్తారండి, దీనికి సమస్య వచ్చింది, ఏం సంగతి అంటే వాళ్ళే చేసుకుంటూ పోతారు. అంటే ఎందుకంటే అంటారు, చూసావా నీకేందా 65 మంది కొడుకులు అని ఎట్లా అంటారు. అట్లా ఎల్బీనగర్లో కూడా ఏ చిన్న సమస్య కూడా మా దగ్గర రాకుండా నేరుగా ప్రజల సమస్యలు పరిష్కరించే శక్తి సంతరించుకునే నియోజకవర్గం కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం. అంటే గెలుపు అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థం కావాలి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అన్న రామచంద్రరావు చెప్పినట్టుగా మనందరికీ గౌరవాన్ని ఇచ్చేది, గుర్తింపునిచ్చేది పార్టీ జెండా మాత్రమే. అందరికీ అవకాశాలు రావాలని చెప్తుండ్రు. గెలిచే వాళ్ళకు తప్పకుండా అవకాశాలు వస్తాయి నేను అంటున్నా. గెలిచే వాళ్ళకు తప్పకుండా అవకాశాలు వస్తాయి. క్వశ్చన్ ఏదైనా కాదు, వెతికి పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మనం సరిపోకపోతే పక్క పార్టీ నుంచి ఒకటి తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే గెలవాలి కాబట్టి. కాబట్టి 100% ఎన్నికట్లక కాదు. ఇమ్మడే నితిన్ నబి గారు వచ్చిపోయినా ఇవాళ హైకమాండ్ పైనుంచి ఆదేశాలు ఇచ్చే మొట్టమొదటి సందేశం ఏంటంటే గెలిచి తీరాలి అంటున్నారు. గెలిచి తీరాలి, అదే క్రైటీరియా అంటున్నారు. కాబట్టి గెలిచి తీరాలి అంటుంది కాబట్టి దానికి సంబంధించిన అనేక అనుభవాలు, అనేక రకాల ప్రక్రియలు ఏవైతుందో అవన్నీ కూడా నీకు తెలియకుండానే అమలు జరుగుతున్న విషయం మేము మర్చిపోకండి. ఎందుకంటే మేము నిత్యం చూస్తూ ఉన్నాం కాబట్టి అనేక మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, అనేక వీడియో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఒకటే మీ అందరికీ కోరేది ఏంటంటే సమస్యల మీద ప్రజలకు కలవకుండా, వాటిని పరిష్కరించకుండా వాటికనే బాయ్ చెప్తా ఓటేస్తారనే ఫిలాసఫీ మాత్రం తప్పంటున్నారు. ఎంత ఇవన్నీ ఉంటాయి, మన సిద్ధాంతం ఉంటుంది, మన నిదాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన నాయకులుగా ప్రజలకు ఏ సమస్య అయితే ఎదురవుతుందో ఆ సమస్యలు తక్షణమే పరిష్కరించేటువంటి శక్తి కూడా మనకే ఉండాలి. నాకు తెలిసి మీకు ఇక్కడ చెప్పిపోతున్నా, మా వాళ్ళు ఇవాళ ఏ సమస్య వచ్చినా ఎల్బీనగర్లో పరిష్కరించింది కూడా మన పార్టీ. ఇంత అన్ని వాటిలో కూడా ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. ఇంతకుముందు కూడా మా నరసింహులు, మా ప్రేమేశ్వర రెడ్డి మాకు ఎప్పుడు అనేది పవన్ గిట్ల, అన్న ఎప్పుడు వస్తున్నావు, సురేంద్ర దగ్గరికి వస్తున్నావు, కుప్ప నచ్చిరెడ్డికి వస్తున్నావు, నచ్చిరెడ్డి దగ్గరికి వస్తున్నావు, జీవనేంద్ర రెడ్డికి వస్తున్నావు, మా దగ్గరికి వస్తలేవు అని చెప్పి నేను సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది అని చెప్పాను. ఏదో సందర్భం వచ్చింది తప్పకుండా. ఇవాళ సమస్య పరిష్కారమైంది. నిజంగా ఎంత అంటే చాలా మీటింగ్లకి అక్కడి నుంచి 100-200 మంది వచ్చి మొదలు పెట్టారు ఆ డివిజన్ నుంచి. కారణం ఏంటంటే వాళ్ళ సమస్య పరిష్కారం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మన పిల్లలు అక్కడ వచ్చేస్తారు. వాళ్ళు అంటే అటాచ్ అయ్యేది. ఇంతకుముందు శేఖరణ ఒక మంచి మాట చెప్పాడు. శేఖరణ మంచి మాట ఏంటంటే కార్యకర్తల బలాన్ని, నాయకుల బలాన్ని, కులమానం ఏంటో తెలుసా? కులమానం మనకున్న ప్రజా సంబంధాలే కులమానంగా ఉంటాయి. గుర్తుపెట్టుకో. మన సంఖ్య క్వాలిటేటివ్గా ఉండి అది క్వాంటిటేటివ్గా మనం రిజల్ట్ తెచ్చుకోవాలి.
క్వాంటిటేటివ్ అంటే ఓటు తెచ్చుకోవడం. నాయకులం ఎంత ఎంత సంఖ్య ఉండమన్నది ఎంత ఇంపార్టెంటో, ఆ నాయకులుగా ఒక్కొక్కరు ఒక 50 ఓట్ల 100 ఓట్ల 200 ఓట్ల తెచ్చే కెపాసిటీగా ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మనం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంబంధాలు, దానికి పెద్ద రీసెర్చ్ అక్కర్లేదు, మనకు ఉత్తగానే వెళ్తాడు. ఇలా మోడీ గారు ఉన్నారు, మోడీ గారు ఉత్తగా బాయ్ చెప్పి దేశమంతా నెక్కుకొని వస్తారని గుర్తుపెట్టుకోండి. నేను కేసీఆర్ చూసిన 20 ఏళ్ళు, ఇవాళ నేను కేసీఆర్ 20 ఏళ్ళు చూసిన, 2014 నుంచి వెళ్ళి మోడీ గారిని కూడా చూసిన నేను. ఎందుకంటే మేము ఆర్థిక మంత్రిగా ఉన్నాం కాబట్టి మాకు వారికి ఎప్పుడు మంత్లీ వన్స్ 2 నెలలకు ఒకసారి కలుసుకునేటువంటి అవకాశం కలిగేది. కాబట్టి నేను వారిని చూసినా నా వీరిని చూసినా ఎంత జమీన్ ఆస్మాన్ పడకూడదంటే, ఎప్పుడు కూడా మోడీ గారు నేను చేసిన అని చెప్పేప్పుడు చెప్పండి, చూసినా మీరు? నేను చేసిన అని చెప్పడు, నేను ఇచ్చిన అని చెప్పడు. ఒక సేవకుడుగా నేను నా కర్తవ్యం నెరవేరుస్తా అని చెప్పేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఎక్కడ అహంకారం ఉండదు. ప్రధానమంత్రిగా ఉండి కూడా ఇవాటికి బెంగాల్ పోతే బెంగాల్ మట్టికి మొక్కుతాడు ఆయన, తెలంగాణ పోతే తెలంగాణ మట్టికి మొక్కుతాడు ఆయన, తెలంగాణ పేరుకి మొక్కుతాడు ఆయన. అది మోడీ గారు. అందుకని మోడీ గారి గురించి చెప్పాలంటే గంటలు చెప్పినా ఒక రోజు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, మేము మోడీ గారిని ఎంపీలు అయిన తర్వాత కలిసినాం. మేము వారు మేము అందరం కలిసినాం. కలిసి మీ అందరికీ, మీరంతా నిష్ణాతులు, అనుభవం ఉన్నవాళ్ళు, క్రియేటివిటీ ఉన్నవాళ్ళు, కెపాసిటీ కూడా ఉన్నవాళ్ళు. నేను చాలాసార్లు చెప్తా, కొట్టి 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 రగడాంచిన వాళ్ళు మీరంతా గుర్తుపెట్టుకుంటారు. శక్తి తక్కువ ఉందని అందరూ ఎక్కడ. కానీ దాన్ని మోడీ గారు ఏ పద్ధతులు అయితే వాడుతున్నాడో మన దాంట్లో 10% వాడుకోవాలని చెప్పి మనం చెప్తున్నాం. మేము 6 మంది ఎంపీలం పోయినాము, ఇవన్నీ చెప్తున్నాం. ఇవి చెప్తే ఐసా క్యా అన్నాడు ఒకసారి అని కొన్ని విషయాలు చెప్పండి. ఇప్పుడు అవి చెప్పాము ఇక్కడ. వాడికి ఎంత గ్రాస్ రూట్ లెవెల్ల సమస్యలు తెలుస్తాయి, ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎట్లా పనిచేస్తాడో దాన్ని బట్టి మాకు అర్థమైంది కదా. ఓహో, అందుకే మోడీనా అనిపించింది మాకు, అందుకే మోడీనా అనిపించింది. మీరు ఎక్కడ, అందుకనే ఆయన ఓ కౌన్సిలర్ ఎమ్మెల్యే కాలే, ఓ సర్పంచ్ ఎమ్మెల్యే కాలే. నాకు తెలిసి డైరెక్ట్గా ఎమ్మెల్యే అయ్యాడు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ దేశంలో ఇట్లాంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒక కొత్త పార్టీ పెట్టుకొని కొత్త పార్టీ గెలిస్తే ఎమ్మెల్యేగా చూసాం. కానీ ఒక పాత చరిత్ర ఉన్న పార్టీకి అందులో గుజరాత్ లాంటి రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకుల రాష్ట్రంలో టక్కన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినా చూసిందా? దట్ ఈస్ మోడీ. మళ్ళీ ఓడిపోయాడు ఎప్పుడన్నా? మళ్ళీ ఆయననే వచ్చింది తప్ప గుజరాత్లో 3వసారి ముఖ్యమంత్రిగా అయి, గుజరాత్ భారతదేశం కూడా ఎదగాలని, గుజరాత్ లాగా భారతదేశం కూడా ఎదగాలని నరేంద్ర మోడీ గారి యొక్క సేవలు గుజరాత్కు మాత్రమే పరిమితం కావద్దని, అది దేశానికి రేపు వెలువనివ్వాలన్నటువంటి సంకల్పంలో భాగంగా భారతీయ జనతా పార్టీ 2013లో వారిని రేపటి రథసారథి మీరే అని చెప్పి ప్రకటిస్తే మొట్టమొదటి అడుగుపెట్టిన గడ్డ హైదరాబాద్. అది ఎల్పీ స్టేడియం. అందుకని ఆయన అప్పుడు అంటాడు, అరే మేరకు బోత్ బరకత్ దియా భాయ్ తెలంగాణ. ఒక నమ్మకారం ఉంది ఆయనకు, నమ్మకారం ఉంది. ఇవాళ మీకు తెలుసు, ఒక్కసారి కార్పొరేటర్ అయితే మళ్ళీ 2వసారి గెలుతాడో లేదో తెలియదు. గంత యాంటీ ఇన్కంపెన్సీ ఉంటుంది. ఇవాళ మాటల గాలితో తనది కాకుండా అయినట్టుగా నటించగలిసిన రేవంత్ రెడ్డి 2 ఏళ్లకే ఎలుకలా పడ్డాడు. కథమైపోయింది. ఎక్కడ పోయినా మళ్ళా గెలవదా ఈ పార్టీ అని చెప్పి మనమంటలేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. కార్యకర్తలు కాదు, ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎమ్మెల్యేలు కాదు, లోపల కూడా మంత్రులు కూడా అంటున్నారు. ఇక మళ్ళీ దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలని చెప్పి ఆ సూత్రాన్ని అమలు చేసుకుంటాను వాళ్ళు.
కానీ కానీ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప ఈ దేశానికి దిక్కులేమని చెప్పి ప్రజలు బాధపడుతున్న రోజులలో సంకీర్ణ రాజకీయాలకు ఆస్కారం లేదు, స్టేబుల్ గవర్నమెంట్ కావాలని చెప్పి దానికి అంకురార్పణ చేసి ఇవాళ ప్రపంచంలో భారత రాజకీయ వ్యవస్థ పట్ల ఇవాళ సంపూర్ణమైన విశ్వాసం కల్పించిన మహానాయకుడు నరేంద్ర మోడీ గారు అవకాశం చెప్పారు. ఇవాళ ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడవసారి కూడా ప్రధానమంత్రి కాగలేదు. ఇవాళ నినాదాలు మనం ఇవ్వడం కాదు, ప్రజలే నినాదం ఇచ్చి ప్రజలే నడిపిన నాయకుడు కూడా మోడీ గారు మాత్రమే. ఇవాళ అబ్కి బార్ 400 पार हम नहीं दिए वो स्लोगन, प्रजा ने दिया, प्रजा ने दिया. మోడీ అయితే మునికిని కోన్ దియా, ప్రజా దియా. విశ్వాసం అది. సరే, రకరకాల ఈ సోషల్ మీడియా గాళ్ళు, ఈ అబద్ధాల కోర్లు, ఈ రకరకాల తిమ్మిని బమ్మి చేసే వాళ్ళు కొంత విజయం సాధించవచ్చు. కానీ కానీ అంతిమ విజయం మాత్రం ధర్మాంతి అని చెప్పి నిరూపించండి. అంతిమ విజయం మాత్రం మోడీ గారు చూపిస్తున్నారు. మీరు ఎక్కడైనా ఉండి మనం అప్పుడప్పుడు అంటుంటాం అజాత శత్రువు అని చెప్పి అంటుంటాం. మనం ఒక నాయకుడిని ఎప్పుడైనా అంటుంటాం. ఇవాళ దేశంలో నాకు తెలిసి మేము పార్లమెంట్లో ఎంపీలో మాట్లాడుకుంటాం. పార్టీని తిట్టినప్పటికి కూడా పార్టీని తక్కువ చేసి చూపించినప్పటికి కూడా దానికి అతీతంగా ఉన్నటువంటి నాయకుడిగా మోడీ గారు ఎదిగియాలి. నేను అంటున్నా, నాయకుడు ఎదగడం తప్పని మాత్రమే అన్నాను. వార్డ్ లెవెల్లో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడే ఉండాలి. నేను ఒక్కదాన్ని ఎందుకో నేను అప్పుడప్పుడు అంటున్నాను. ఇవాళ మోడీ గారి పేరు చెప్పగానే ఎట్లా పులకించిపోతుందో దేశం, ఇవాళ నా వార్డు డివిజన్లో ఉన్నటువంటి నాయకుడి పేరు చెప్తే కూడా ఆ ప్రజలు పులకించిపోవాలని చెప్పి నేను అంటున్నా. ఆ కమిట్మెంట్, ఆ హ్యూమిలిటీ, ఆ సర్వీస్ చేసే నేచర్ తప్పకుండా కింది స్థాయి నుంచి ఉండాలి. ఇవాళ నేను ఒక లచ్చిరెడ్డి గారి డివిజన్ పోయినా, అక్కడ పోతే ఎక్కడికి పోయినా ఇది మీ లచ్చిరెడ్డి గారు చేసిండ్రు, అది మీ లచ్చిరెడ్డి గారు చేసిండ్రు అంటే నేను గర్వపడతా. ఎక్కడ తీసుకొచ్చినవే లచ్చిరెడ్డి అంటే కుంగిపోతాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాయి కదా లాస్ట్. నేను ఒకసారి 2004లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు 5,000 రూపాయలు డిపాజిట్ కానీ కట్టాను. నేను ఆ కాలంలో పైసలు కొనలేని నాయకుడిని. నాకు 5,000 నువ్వెందుకు ఇస్తావా, పోయి నేను కొత్తగా నిలబడుతున్నా, నేనే నా 5,000 కట్టుకుంటా. నో నువ్వు నేనే ఇస్తా అంటే వేరే వాళ్ళు టక్కన అన్నారు. అంటే సెంటిమెంట్ ఉంటుంది సార్, ఇది సెంటిమెంట్ ఉంటుంది, తీసుకోవాలని. నేను తీసుకున్న 5,000 రూపాయలు తీసుకుపోయి డిపాజిట్ కట్టిన. 2004 ఎన్నికల్లో డిపాజిట్ కదా కట్టిన. నేను గెలిచిన వెంటనే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఈ 5,000 ఇచ్చిన నాకు వచ్చాను. వచ్చి నువ్వు ఏమైనా చేసినా సర్పంచ్ టికెట్ ఇవ్వాలి అంటే నేను, అరే నువ్వు గందుకే ఇచ్చినవా, నీకు కొత్తగా నాకు రాజకీయాలు తెలుగు, అప్పటికి నేను ఏదో బిజినెస్ చేసుకుంటూ పోయినా. ఊరంతా వచ్చి నువ్వు ఎవరికి ఇచ్చినా కానీ తిరుపతికి ఇది పెడితే నేనేం చేసినా, అదే సెంటిమెంట్ కానీ పాప నాకు 5,000 రూపాయలు ఇచ్చిండు. ఫస్ట్ గెలుపు కారణమైండు. నేను ఏదన్నా చేసి దండం పెడతా, ఒప్పుకోరాదు అని చెప్పి ఎంతో ఒప్పించినా కూడా ఒప్పుకోలే. లాస్ట్ ఇక ఊరికి పోయినా, ఇంటికి పోయినా, బతిలాడుకున్నా, మొత్తానికి ఇచ్చిన. ఆయన సర్పంచ్ వెళ్ళిపోయిన పేరు తిరుపతి రెడ్డి. ఇక తెల్లారి నుంచే చూపించింది ఆయన నిజ రూపం. ఎన్ని కేసులు, ఎన్ని కథలు, ఎన్ని నాటకాలు అయిన తర్వాత నేను ఒకసారి ఎన్నికలకు పోయినా. ఈయన నాకు సర్పంచ్ దించు అంటాడు అని అనుకో. దించమని ఎవరిని అంటాడు? సర్పంచ్ దించు ఫస్ట్. సర్పంచ్ కనుక నీ వెహికల్ ఉండడో నీకు ఓట్లు పడవు. నేను సంకట స్థితి కానీ సర్పంచ్ ఎక్కించుకొని పోయినా. ఆ ఊళ్ళో నాకు ఓట్లు వేయలేదు. అర్థం కావాల్సింది మీకు, కంటెంట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నాకు లోకల్గా ఉండే లీడర్ గొప్పగా ఉంటే నేను కూడా గొప్పగా ఉంటా. నా బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తల నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు కూడా ప్రజలు ప్రేమించే నాయకుడిగా ఉండాలి, ప్రజలు నచ్చే నాయకుడిగా ఉండాలి. కానీ ఐ ప్రౌడ్ టు సే, రామచంద్రన్న
ఈ పార్లమెంట్లో మమ్మల్ని తిట్టే వాళ్ళైతే ఉండడానికి చూస్తున్నాను. నాలాంటి తిట్టే వాళ్ళైతే ఉండరు. ఎక్కడికి పోయినా మా వాళ్ళు ఇప్పుడే అంటుండే, మా జీవన్ రెడ్డి ఇట్లా వస్తుంటే అన్న నీ పేరు చెప్పుకొని చాలా గర్వంగా పెరుగుతున్నాం అనుకుంటే ఇప్పుడే అనుకుంటూ వస్తాను. మరి ఎందుకు అంటే ఎందుకు అంటున్నాయి అంటే నీ వ్యక్తిగతమైన ఇమేజ్ పార్టీ కోసం వాడాలి, పార్టీ కోసం ఉపయోగపడుతుంది. పార్టీ ఇమేజ్ నీకు వ్యతిరేస్తుంది. గుర్తుపెట్టు, ఇది సింపాటిక్ యాక్టివిటీ అంటారు. సింపాటిక్ పార్టీ నీకు వ్యతిరిస్తుంది, నువ్వు పార్టీకి వ్యతిరివ్వాలి. కానీ పార్టీకి భారం కావద్దు, గుర్తుపెట్టుకోండి. నాయకుడు అనేవాడు నాయకుడు ఎప్పుడు కూడా వాజ్పేయి గారి స్లోగన్ ఎప్పుడు గుండెలో పెట్టుకోవాలి. చోటా మనసే కోయి బడా నహీ హోతా, టోటే దిల్ సే కోయి కడా నహీ హోతా అని చెప్పిండు. అది అక్షర సత్యం. నాయకుడు అనేవాడు మొదలుగా ప్రేమించడం నేర్చుకోవాలి. మై విఐపి ఈజ్ ఏ డాక్టర్, విఐపి ఏ పేషెంట్, ఏ అడ్వకేట్, విఐపి ఈజ్ ఏ క్లయింట్, మై విఐపి ఈజ్ ప్రజలు. నా కార్యకర్త నాకు విఐపి, నా కార్యకర్త నాకు విఐపి. కాబట్టి మీరు అట్లా పనిచేయండి. టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ మాట్లాడుకుంటాం. పనిచేయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొన్న మమ్మల్ని గెలిపించారు అంటే పార్టీని గెలిపించారు. రేపు మిమ్మల్ని గెలిపించడంలో మా శక్తి అంతా కూడా ధారపోస్తే గుర్తుపెట్టి, మాకు నీ నా నో నీ నా అనే పదం లేదు మా దగ్గర. మా అనే పదం మాత్రమే ఉంటుంది. మా అనే పదం మాత్రం ఉంటుంది. ఇవాళ మా డివిజన్లో మా పార్టీ గెలిచిందని చెప్పుకుంటాం. రేపు ఈ కార్పొరేషన్లో పార్టీ గెలిచిందని చెప్పుకుంటాం, వ్యక్తి గెలిచిందని చెప్పుకుంటాం. అందుకని మనం చూస్తుంటా. నేను 2024 మా రామచంద్రన్న ఎలక్షన్లో అనేక సార్లు మీటింగ్లలో అనేది నేను అన్న గీరికి ఇట్లయితుంది గట్లయితుంది ఉంటుంది అన్నాడు. అంతిమంగా గెలిచింది. అంతిమంగా గెలిచింది. నేను చెప్పిన ఒకసారి మీకు ఐడియా ఉండాలి. ఎక్కడెక్కడైతే సన్నాయి నొక్కుతున్నారో, ఎక్కడెక్కడైతే నెగటివ్ మాట్లాడుతున్నారో అది బంద్ చేయండి అని చెప్పినాం. మేము బంద్ చేయండి, విజయం మీదే, విజయం మీదే. రాత్రి పూట వచ్చి డబ్బులు ఇచ్చినా, రాత్రి పూట వచ్చి రెచ్చగొట్టినా విజయాన్ని ఆపలేరు, వాళ్ళ జేజమ్మ కూడా ఆపలేరు అని చెప్పినాం. ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో మన శక్తి కనుక నాకు తెలిసి అలా ఇక్కడ ఎవరిని చూసినా కూడా గొప్ప ఎదిగిన లీడర్షిప్ ఉంటుంది. కాబట్టి మీరు కనుక కష్టపడి పనిచేసి నిజాయితీ కనుక గెలిపించాలనుకుంటే మిమ్మల్ని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు, గుర్తుపెట్టుకో, ఎవరికి లేదు. దాన్ని గోలు కొట్టడంలో ఎంత ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పి మనసు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి నమస్కరిస్తూ సెలవుతున్నా. నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.